పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నేటి వాక్య ధ్యానాంశం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. సరే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. దయచేసి ఎవరినైనా చదివి సాయం చేయండి అమ్మా. 8వ వచనం, 13వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం. ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. వాక్య సందర్భాన్ని మరొకసారి మీకు వివరిస్తాను. దయచేసి అందరూ కూడా నా వైపు చూడండి. ఇంక వాక్యాన్ని నేను తీయవసరం లేదు. ఎప్పుడైతే వాక్యం తీయండి చదవండి అని చెప్తానో అప్పుడు మాత్రమే మీ పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేయండి. అంతవరకు నన్ను చూస్తూ వాక్యం వినాలని మనం చేస్తున్నాను. వింటున్నారు కదా అందరూ కూడా. వాక్య సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలు బహు భయంకరమైనటువంటి పాపం చేసినప్పుడు, ఏ దేవుడైతే ఐగుప్త దేశంలో 430 సంవత్సరాలు మగ్గిపోయి భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారో, వాళ్ళని రక్షించాడో, వాళ్ళని తీసుకొచ్చాడో, గెద్ద తన రెక్కల మీద మోయినట్లుగా 430 సంవత్సరాల శ్రమానుభవం నుంచి బయటకు తీసుకొని వచ్చి కనాను దేశమునకు ప్రవేశపెట్టి అక్కడ స్థిరపరిచాడో, అదే దేవుడు కొంతకాలం కొన్ని వందల సంవత్సరాల తర్వాత పాపం చేసినటువంటి అదే ఇశ్రాయేలుని ఫిలిస్తీయులు అనబడుతున్నటువంటి శత్రువుల చేతికి అప్పగించాడు. ఎవరం వాళ్ళు? ఫిలిస్తీయులు. బహు క్రూరులు, బహు భయంకరులు. అందులో నుంచి వచ్చినాడు కదా ఎవడాడు? గులియాత్. చాలా బలవంతులు వాళ్ళు. అలాంటి వారి చేతికి అప్పగించాడండి దేవుడు. ఇశ్రాయేలీయులు ఇంకా మొర్రపెట్టడం ప్రారంభించారు, ప్రార్థించడం ప్రారంభించారు, ఏడవడం ప్రారంభించారు. అయ్యో మేము భరించలేకపోతాం ఈ బానిసత్వాన్ని. ఇప్పుడు కాలంలో కాదు కదా. అప్పుడు ఎవరికైనా బానిసగా అప్పగించబడితే వారు లొంగ తీసుకుంటే వాళ్ళు నచ్చిన పనులన్నీ చేయిస్తారు. తిండే అది నచ్చితే పెడతారు, లేకపోతే లేదు. దాహమా నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. ద్రాక్షారసమా నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. ఉదయం నుంచి టైమింగ్స్ ఉండవు. ఉదయం 8 నుంచి సాయంత్రం 8, 12 అవర్స్ డ్యూటీ ఉండదు, 8 అవర్స్ డ్యూటీ ఉండదు అక్కడ. ఉదయం 6కి ఎక్కావంటే రాత్రి 12 అంటే 12, 1 గంట. నువ్వు అలసిపో, నువ్వు చచ్చిపో, నువ్వు బాధపడు, అక్కడే చచ్చిపోడు కానీ అవసరం. వాడు జరగాల్సిన పనులన్నీ చేయించుకుంటాడు. వాడు చేయించుకోవాల్సిన పనులన్నీ చేయించుకోండి. దీన్నే బానిసత్వం అంటారు. ఇలాంటి బానిస బ్రతుకులకు అప్పగించబడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 30 లక్షల మంది ప్రజలు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడినప్పుడు ఆకాశంలో నుంచి కనికరింపబడినటువంటి యేసు ప్రభు తన బిడ్డల వైపు చూసినప్పుడు, వింటున్నారు కదా అందరూ కూడా, వాళ్ళు అనుభవిస్తున్న శ్రమానుభవాన్ని చూసి ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబమే మానోహ కుటుంబం. మానోహ భక్తిపరుడు. తన భార్య గొడ్రాలు, పిల్లలు లేరు. ఎంతో కాలం ప్రభు యొక్క ఆజ్ఞలను బట్టి వాళ్ళు నడుచుకున్నటువంటి దినాలు. అలాంటి కాలంలో ఆకాశంలో నుంచి యెహోవా దూత తన భార్యకు, పొలంలో ఉన్నటువంటి తన భార్యకు ప్రత్యక్షమై, నీవే అయితే, ఒకరు వచ్చినవాడు నీవే అయితే మరలా మాతో మాట్లాడాను. కానీ మరలా యెహోవా దూత ప్రత్యక్షమై వారితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ప్రారంభించిన తరువాత అప్పుడు భార్య భర్తలకి ఇద్దరికి ఏమని చెప్తాడంట, ఇద్దరు ఏం ప్రార్థన చేస్తారు? అయ్యా, నా భార్యకి నువ్వు ఏదో చెప్పావు కదా, పుట్టబోయేటువంటి కుమారుడు ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎలా పెంచాలో, వాడిని ఎలా ఉన్నతమైన స్థానానికి తీసుకురావాలో, ఫిలిస్తీన్లను రక్షించేటట్లుగా తనని ఎలా తయారు చేయాలో కొన్ని విషయాలు మాట్లాడావు. దయచేసి మీరు మరలా కనిపించి మాతో మాట్లాడినట్లయితే ఏమంటున్నాడంటే, ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని ప్రార్థన చేశాడటండి. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఎవరో? యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. యెహోవా దూతే గాని ప్రత్యక్షమైన వాడు యెహోవా దూత కాదు, స్వయాన యేసు ప్రభువే ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఎందుకంటే దూతలు ఆరాధనకు యోగ్యులు కాదు. ఎందుకంటే దూతలు బలియార్పణలకు యోగ్యులు కాదు. ఎందుకంటే దూతలు బలియార్పణలు తీసుకొని వీళ్ళు బలియార్పణలు అర్పించారు. యెహోవా దూత అనబడుతున్న స్వయంగా యేసు ప్రభువే భూమి మీదకి దిగి వచ్చి వాళ్ళకి ప్రత్యక్షమై వారితో మాట్లాడి వారు అర్పించినటువంటి బలియార్పణలను స్వీకరించాడు. వారి ప్రార్థనలకు జవాబిచ్చాడు. ఏమైనా మాట్లాడాడు మరలా ప్రభు? ఇలారా, మీ బిడ్డకి ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇలాగ ఉండాలా, మీరు ఇలాగుంటేనే బిడ్డలు అలాగుంటారు అన్న అంశంలో భాగంగా గత వారం ప్రభు మాట్లాడాడు. పిల్లల నాజీరుకై తండ్రులు అనుసరించాల్సిన, తల్లిదండ్రులు అనుసరించాలన్న నాజీరు వ్రతం ఏంటంటే తన్ను తాను ప్రత్యేకించుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా అభిషేకము తక్కువ కాకుండా జాగ్రత్తగా వారి జీవితాల్లో వారు కాపాడుకోవాలి. నెంబర్ 3 ఏంటంటే
ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేయాలా. వీళ్ళు చేసింది అదే. మా బిడ్డకు, నీవు చేయబోతున్న బిడ్డకు మేమేమి చేయాలి ప్రభువా? తన పట్ల నీ యొక్క సంకల్పం ఏమిటి? తన పట్ల నీ యొక్క ఆలోచన ఏమిటి? సరే, ఈ ఆలోచన ఉంది. తను ఇశ్రాయేలుకు విమోచకునిగాను, రక్షకునిగాను నువ్వు తీర్చిదిద్దబోతున్నావు. మరి మేమేం చేయాలి? అన్న అంశము వాళ్ళు అడిగినట్లుగానే నేటి దినాలలో పరమకనాను స్వాస్థ్యమైన పరలోకానికి నడిపించబడుతున్న మనము కూడా దేవుని సన్నిధిలో కూడి భార్యభర్తలు గాని, భార్య గాని, తండ్రి గాని దేవుణ్ణి అడగాలి. అయ్యా, మాకిచ్చినటువంటి బిడ్డల పట్ల నీ చిత్తం ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఒకవేళ వాడిని డాక్టర్ చేయాలనుకుంటున్నావా? కలెక్టర్‌ని చేయాలనుకుంటున్నావా? సేవ చేయాలనుకుంటున్నావా? లేకపోతే ఒక సమాజానికి ఒక ప్రెసిడెంట్‌ని చేయాలనుకుంటున్నావా? ఒక పొలిటికల్ లీడర్‌ని చేయబోతున్నావా? లేకపోతే ఒక ఇంజినీర్‌నా? ఒక డాక్టర్‌నా? ఒక నర్స్‌నా? ఏం చేయబోతున్నావు? ఒకవేళ ఆ ప్రత్యక్షత నీకున్నట్లయితే నీ పిల్లల పట్ల. అర్థమవుతుందమ్మా? ఆ ప్రత్యక్షత విషయమై నీవు చేయవలసిన కార్యమేమిటి? తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? తల్లిదండ్రులు అనుసరించాల్సినటువంటి కార్యమేమిటి? దట్ ఈస్ ద టాపిక్ టుడే దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు అస్ రైట్ నౌ. హల్లెలూయా! అర్థమవుతుందా? చెప్తుందమ్మా? స్పీడ్ అవుతుందా? జాగ్రత్త వినండి. మన పిల్లల పట్ల మనము అడగాల్సినవేంటి దేవుణ్ణి? సరే, నా పిల్లలు నువ్వు సేవ చేయాలనిపించుకుంటున్నావు. సేవకుడిగా నిలబెట్టుకోవాలనుకుంటున్నావు. కలెక్టర్‌గా నిలబెట్టాలనుకుంటున్నావు. అభిషిక్తుడిగా నిలబెట్టాలనుకుంటున్నావు. ఒక పొలిటికల్ లీడర్‌గా మరి దానికి దానికి మా బాధ్యత ఏంటి ప్రభువా? మేమేమి చెయ్యాలి ప్రభువా? దేవుడు గుర్తుపెట్టుకోండి ఒక విషయం. దేవుడు మన పిల్లల పట్ల ఒక ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. హల్లెలూయా! ఒక దైవజనుడిగా మీరందరూ నా పిల్లలు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, విశ్వాసం ద్వారా కనబడ్డారు. యేసు రక్తం ద్వారా కనబడ్డారు. కన్నీటి ప్రార్థన అనుభవాల ద్వారా కనబడ్డారు, పెంచబడుతున్నారు ఉపదేశం ద్వారా. మీ పట్ల దేవుని చిత్తం ఏమిటో నేను కనుక్కోవాలి. ఒక్కొక్క కుటుంబం పట్ల సేవకులుగా, కుటుంబంగా, లేదంటే తల్లిదండ్రులుగా మా బాధ్యత ఏంటంటే సేవకులుగా, ప్రభువా, ఈ సంఘం పట్ల నీ చిత్తం ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఏం చేయబోతున్నావు ప్రత్యేక కుటుంబంలో, ఒక్కొక్క కుటుంబంలో? ఒక్కొక్కని జీవితంలో, ఒక్కొక్క యవ్వన బిడ్డ జీవితంలో, ఒక్కొక్క వివాహిత జీవితంలో నువ్వేం చేయబోతున్నావు ప్రభా? అది మా బాధ్యత. మేము ప్రార్థించాలి. ప్రార్థిస్తూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అంశము, ద టాపిక్ టుడే, మనము ఏ విషయమై మన అప్పటికే ప్రత్యక్షపరచబడినటువంటి పిల్లల జీవితాలలో మనం ఏ విషయమై ప్రార్థించాలి? ఏ విషయమై మనం గోజాడాలి? ఏ విషయమై విజ్ఞాపన చేయాలి? అన్నదానికి ఒక 2 ముక్కల్లో చెప్పి ముగించేస్తాను, తీయండి. ఆదికాండం 17 అధ్యాయం 18 నుంచి 19 వచనం. 18, 19 వచనాలు చదువుదాం. 17 అధ్యాయం 18, 19 వచనాలు. ఆ! హ్మ్. 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 హల్లెలూయా! స్తోత్రం చెబుదాం. అబ్బా! ఎంత అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఆ మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇష్మాయేలు ఏమని ప్రార్థించాడు చూడండి. నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా. ఇంతకీ దేవునితో చెప్పడం అంటే ఏంటమ్మా? మోకాళ్ళేసి ప్రార్థిస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, ఏడుస్తున్నారు. ఒక్క క్షణంలో కూడా ఈ దాసి కుమారుడైన ఇష్మాయేలు నీ దగ్గర ఉండకూడదు, మన ఇంటి దగ్గర ఉండకూడదు, తరిమేయ్ అని ఎవరన్నారు? ఆగరు. ఆగరు. శారా, సవితేనంటారు రెండో భార్య. ఊరుకోలేదు. శారా ఊరుకోలేదు అసలు. తగిలేస్తావా? లేకపోతే వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి. తగిలేస్తావా? పిల్లడు నేను వెళ్ళిపోవాలి బయటికి. ఇలా పట్టుబట్టేసరికి దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుడా, ఎంత పని అయిపోయింది ప్రభువా, నేను పొరపాటున పెళ్లి చేసేసుకున్నాను, మా భార్య చెప్పింది. మా ఆవిడే చెప్పిందండి పిల్లలు లేదని. మళ్ళీ మా ఆవిడే పెళ్లి చేసుకోమందండి. పోనీ తీరా పిల్లలు పుట్టిన తర్వాత సరిగ్గా ఉంటాడా? ఈడొచ్చి ఆడిని 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 డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈడు పెద్దోడు అయిపోయాడు ఇస్మాయిల్. ఈడు పెద్దోడు అయిపోయి ఏం చేయాలి? నోరు మూసుకొని తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలా? పిన్నమ్మ, పెద్దమ్మ చెప్పినట్టు జాగ్రత్తగా ఒబీడియంట్‌గా ఉండాలా? ఈ గురువుగారు అలాగలేరు. పరిగెత్తుకొని ఎళ్లి పెద్దమ్మ దగ్గరికెళ్ళి, "నీకు పిల్లలు లేరు కదా! ఏ? నువ్వు గొడ్రాలివి" అని పెద్దమ్మ దగ్గరికెళ్ళి మాట్లాడితే ఆళ్ళు ఊరుకుంటారేటమ్మలు? ఒరేయ్! నువ్వు మొన్న మొన్న వచ్చినోడురా, నా దగ్గర బతికినోడురా.
నేను భోజనం పెడితే నేను గంజేస్తే బతుకుతున్నాడు రా నీ అమ్మ మీ అమ్మ నువ్వును. ఇదేందిరా ఇది నా మీద మీరు ఇమ్మీడియేట్‌గా యజమాని దగ్గరికెళ్ళిపోయి అబ్రాహాం ఏదో పని చేసుకుంటుంటే, "ఏండి ఇలాగొత్తారా లోపలికి" అని ఎందుకు ఏంటి ఏంటి ప్రాబ్లమ్ అండి? "మీరొత్తారా రారా లోపలికి?" "వచ్చాను చెప్పు." అంటే ఏం చెప్పిందంటే ఇమ్మీడియేట్‌గా ఆ హాగర్‌ని, ఆ దాసినాడు కొడుకు నాకు కనిపించకూడదు ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోవాలా. ఎందుకు ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఎళ్ళిపోవాలంతే. ఏంటి ప్రాబ్లమ్? నేనెళ్ళిపోవాలా? పిల్లల్ని నేనెళ్ళిపోవాలా వద్దా ఇంట్లో నుంచి? ఎంత చక్కగా చూసుకున్నావు ఇంతకాలం. నన్నెవరైనా ఒక మాట నన్నారా? ఎవరైనా ఏమైనా చేశారా అనేసి ఎప్పుడైతే ఏడవటం ప్రారంభించిందో, అబ్రాహాం గారికి ఏం చేయడం తెలియలేదు. సైలెంట్‌గా దేవుడి దగ్గరికెళ్ళిపోయి, "ప్రభువా! ఎంత శ్రమలో పడిపోయాను ప్రభువా! ఆవిడే పెళ్లి చేసుకోమంది. ఏవండీ పిల్లలు లేరు. మనకి ఎవరైనా ఇచ్చి పెళ్లి బావుంటది కదండీ! ఎవరినో పెళ్లి చేసుకోవడం ఎందుకండి? మా దగ్గర దాసి ఉంది కదా! పెళ్లి చేసుకోండి." దాన్నే సరోగసి పద్ధతి అంటారు నేటి కాలాల్లో. పరిగెత్తుకొనెళ్ళి ఎక్కడికెళ్ళాడమ్మా అయ్యగారు? దేవుని సన్నిధికెళ్తే దేవుని ప్రార్థన చేస్తే నోరు మూసుకొని సైలెంట్‌గా మీ ఆవిడ ఏది చెప్తే అది వినన్నాడు. అదేంటి ప్రభు నువ్వు కూడా అలాగంటావా? ఎంత పొరపాటు అయిపోయింది ప్రభు అంటే, అప్పుడు ఒరేయ్! మీ ఆవిడ నీ భార్య నిన్ను పెళ్లి చేసుకోమన్నప్పుడు రెండో పెళ్లి చేసుకోమని నాకు చెప్పావా? నా దగ్గరకొచ్చి కన్నీరు గార్చావా? ఎంత పొరపాటు అయిపోయింది ప్రభువా! ఇలాగ అంటుంది ఎంత చూడండి పిల్లలు లేకపోతే ఏముంది? నువ్వు ఇస్తానన్నావు కదా! వాగ్దానం చేసావు కదా! ఎప్పటికైనా ఇస్తానని వాగ్దానం నెరవేరుస్తావు కదా! నువ్వు నాకు చెప్పావా? నీ భార్యకి సర్ది చెప్పావా? మాట్లాడావా? మరి అవేవి చేయలేనప్పుడు నీ భార్య చెప్పినప్పుడు నువ్వు చేసేసావు. ఇప్పుడు ఆవిడ చెప్పినప్పుడే మర్యాదగా ఎళ్ళిపోయి బయటికి పంపించేయి అన్నాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎంత బాధండి. సొంత కడుపున పుట్టిన కుమారుడిని ఎడారిలో వదిలియాల. ఎక్కడ? ఎడారిలో వదిలేసి నీరు దాహం ఏముండదు. రొట్టెలుంటాయి రొట్టెలు. రొట్టెలు అలా ఎళ్ళిపోయి 10 రోజులు అయిపోయేసరికి ఎండిపోతాయి. ఎండి పేలాలంటారు వాటిని. అందుకే బైబిల్ భాష నేర్చుకోవాలి. ఎండిన పేలాలు. చేసిన రొట్టెలు గట్టిగా అయిపోతాయన్నమాట. కర్రలాడితే తింటూ ఉంటే. వాటర్ బాటిల్ లేవంటారు అప్పట్లో. మరి ఎలుప తిత్తులు చర్మాన్ని తీసి, జంతువుల చర్మాలను తీసి, గొర్రెల చర్మాలను తీసి బాగా కుడతారు వాటర్ లీక్ అవ్వకుండా. ఊపిరితిత్తి అంటారు కదా! ఊపిరితిత్తి అంటే అర్థం ఏంటంటే అందుకే తిత్తులు అంటారు తెలుగులో. తెలుగు భాష అది. తెలుగు అనువాదం. ఇలాగ సంకోచ, వ్యాకోచాలు జరుగుతుంటాయి. అలాంటి ఊపిరితిత్తులో గాలి ఎలాగైతే నింపబడతదో, అలాంటి తిత్తుల్లో నీరు పెట్టి గాడిదనెక్కించి సగం దారికి తీసుకెళ్ళి దండం పెట్టి ప్రార్థన చేసి పంపించేశాడు. దానికన్నా ముందు కన్నీటితో ప్రార్థిస్తూ అయ్యా ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకనియ్యమని ప్రార్థన చేయడు. దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, దేవుని జనాంగమా, రేయ్ ఎవరా నువ్వు? కాబట్టి అటువంటి ప్రార్థన తల్లిదండ్రులమైనటువంటి మన బిడ్డల ఎల్ల మనం చేయాలని దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన. ఎలాంటి ప్రార్థన అమ్మా? చెప్పండి ఎవరైనా? ఇష్మాయేలును నీ సన్నిధిని బ్రతుకనిమ్ము. మన ప్రార్థన కూడా మన నిత్య జీవితంలో దేవుడు మన బిడ్డల ఎడల కలిగిన సంకల్పం, అనాది సంకల్పం ఆయన వాడు పుట్టకముందే, మనం పుట్టకముందే ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క సంకల్పం, ఒక కోరిక, ఒక ఆలోచన, ఒక ప్లాన్, ఒక పద్ధతి అన్నీ ఉంటాయి దేవుడికి. అది నెరవేర్చబడాలంటే తల్లిదండ్రులుగా మనం చేయవలసిన ప్రార్థనలో ఒక భాగం, ఒక ప్రార్థన అంశం ఏంటయ్యా అంటే నీ సన్నిధిని నా కుమారుని బ్రతుకునియ్య అని ప్రార్థించాల. దేవునికి స్తోత్రం. ఏం ప్రార్థించాలి? నా కుమారులు, నా పిల్లలందరూ నీ సన్నిధిలోనే ఉండాలి ప్రభా. ఒక క్రైస్తవునిగా, ఒక తల్లిదండ్రులుగా మనకు బాధ్యత. నా పిల్లలు కలెక్టర్ అవ్వాలి, నా పిల్లలు ఇంజినీర్ అవ్వాలి, నా పిల్లలు గొప్పవంతులు అవ్వాలి, జ్ఞానవంతులు అవ్వాలి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ సిన్. అది పాపమే కాదు. ఒక తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల కలిగినటువంటి ఒక ఆలోచన, ఒక దర్శనం అనేది దైవ దర్శనానికి ఏకీభవిస్తూ ఉండాలని దేవుని ఉద్దేశ్యం. అర్థమవుతుందమ్మా? చిన్నప్పుడు నేను ఇంజినీర్‌ని అవ్వాలనుకున్నా, అవ్వలేకపోయానే. ఒక సేవకుడు డాక్టర్ అవ్వాలనుకున్నాడు, అవ్వలేకపోయాడే. అంటే వాళ్ళు అనుకున్నటువంటి దర్శనము దైవ దర్శనానికి వేరుగా ఉంది. వాళ్ళు గమనించలేకపోయారు. వారు ప్రార్థించలేకపోయారు. వెళ్ళిపోరా రేయ్. చేయకు అలాగా. ఒకటి
తప్పితే ఒకడు వచ్చినాడు సరిగుంటరా కాబట్టి ఏం చేయాలటమ్మా మనం నా పిల్లల్ని నీ సన్నిధిలో బ్రతకనివ్వాలి. అందుకనే సండే స్కూల్ పిల్లలకు కానీ పిల్లలుగా అనబడుతున్నటువంటి మీకు తండ్రిగా అనబడుతున్న దేవుని దృష్టిలో నాకు దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యత. తల్లిదండ్రులుగా మీ పిల్లల పట్ల మీ బాధ్యత ఒకటి ఉంది. తల్లిదండ్రులుగా మా పిల్లలు అనేటువంటి మీ పట్ల దేవుడు మాకు అనుగ్రహించిన బాధ్యత ఉంది. ఆ దర్శనము దేవుని యొక్క ఆలోచన నెరవేర్చబడాలంటే మేము ప్రార్థించాల్సింది ప్రభువా వాళ్ళు ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలి. అందుకని ఈ బాధ, ఈ వేదన, ఈ కష్టం ఎందుకు అనుకుంటున్నారు తెలుసండి? ఈ ఖర్చు కానీ దేనికైనా సరే దేనికోసం అంటే ప్రతి ఒక్కరు దేవుని మందిరంలో నివసించాలా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో బ్రతకాలి. దేవుని సన్నిధిలో తిరుగుతూ ఉండాలి. దేవుని మందిరం, దేవుని సన్నిధి ఎంత భాగ్యం తెలుసండి. తాగుబోతులకు దేవుని సన్నిధి విలువ తెలుస్తుందా? మరొక దగ్గర దేవుని సన్నిధి గురించి ఏమని రాయబడింది తెలుసా? దేవుని సన్నిధిలో సర్వ సుఖాలు ఉన్నవి. సంపూర్ణ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. నీకు ఎక్కడ దొరకదు. తాగితే, చేస్తే, పాపం చేస్తే, వ్యభిచారం చేస్తే, లేకపోతే ఆ క్షణానికి ఆ సుఖం, ఆ సంతోషం, ఆనందం పోతుందే కానీ దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన తరువాత అది నీకు సంపూర్ణమవుతుంది. చాలు ప్రభువా అని ఒకే ఒక మాట దేవుని సన్నిధిలో మాత్రమే చెప్పగలుగుతావు. దేవునికి స్తోత్రం. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద గాడ్స్ ప్రెసెన్స్. మీ తండ్రిగా నేను చెప్పాను మాట ఒకటి, మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఎదగండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. దేవుని మందిరానికి వచ్చి మన పనులు మనం ముగించుకొని మన పనులు మనం చేసుకొని వెళ్ళిపోవడం కాదు. స్కూల్కి వెళ్తున్నటువంటి మన పిల్లని మనం ఎలాగైతే కోరుకుంటామో ఎదగాలని, ఆలు రాలేదని, ఏబీసీలు రాలేదని, వర్డ్స్కి రాలేదని, టెర్మినాలజీ రాలేదని, పారాగ్రాఫ్ రైటింగ్ రాలేదని ఎలాగైతే వారి పట్ల మనం భారం కలిగి ఉంటామో మీరు కూడా మీ పిల్లల పట్ల ఒక భారం కలిగి వాడు దేవునిలోనే, దేవుని సన్నిధిలోనే, దేవుని వాక్యంలోనే ఎదుగుతున్నాడా లేదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అందుకని లేవీకాండం అంతా ఏమనంత చెప్పారా? పాస్టర్ గారి పిల్లలందరూ కూడా హాస్టల్లో వేయకూడదు. పాస్టర్ గారి పిల్లలుగా చెప్పబడుతున్న సంఘం అంతా ఎక్కడ ఉంటే చుట్టూ సంఘాన్ని చుట్టూ మందిరం చుట్టూ తిరుగుతూ ఉండాలా. దేవునికి స్తోత్రం. తండ్రి ఏమో ధూపం వేయడానికి అన్ని రకాలు సిద్ధపరచుకుంటుంటే కుమారుడు వచ్చి ఏజ్ ఎంత అనుకుంటున్నావు, 5 సంవత్సరాలు మొదలుకొని చిన్న చిన్న పొట్టి పొట్టి చేతులతో తీసుకొని వచ్చి డాడీ ఇది వేయండి, డాడీ ఇది చెయ్యండి అని చెబుతూ ఉండాలట. మందిరం చుట్టూ గుడారాలు వేసుకోవాలి తప్ప మందిరం అవతల గుడారాలు వేసుకోకూడదు. లేవీలు చాలా క్లోజ్గా ఉండాలి. మందిరానికి, పరిచర్యకి, గుడార నిర్మాణానికి చాలా క్లోజ్గా ఉంటూ ఉండాల. ఎందుకంటే దేవుని ఉద్దేశం తన పిల్లలు అనబడుతున్న వారు ఆయన చుట్టూ ఉండాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, పరలోకంలో నుంచి గమనిస్తున్నటువంటి దేవుడు విజయమ్మ గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారమ్మా ఆవిడ? ఆబ్సెంట్ పడిపోతుందేమో అన్న భయం. ఇప్పుడు మస్తీ వెళ్ళకపోతే రోజుకు 600 రూపాయలు పోవా? డెఫినెట్గా కూడా ఈరోజు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదమో, దీవెనో, బలమో, మహిమో, శక్తో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఘనత కార్యమో మనం మిస్ అయిపోతామేమో. వి మైట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ us ఫర్ టుడే. ఏమైపోద్ది? ఏమీ అవ్వదు. ఆ మహిమను కోల్పోతావు. నీతో పాటు క్రమంగా వస్తున్నటువంటి బిడ్డ అధిక మహిమకు అర్హుడవుతాడు, నువ్వు మహిమలో తగ్గిపోతావు. కాబట్టి ఎప్పుడు కూడా మందిరానికి దగ్గరగా ఉండాలి మన పిల్లలు. అందుకే సండే స్కూల్ పిల్లలు చెప్తుంది ఏంటంటే, సండే స్కూల్ పరిచర్య ప్రతి సంఘంలో, ప్రతి మందిరంలో పెట్టడానికి గల కారణం ఏంటంటే, బాల్యము నుండే వాళ్ళు దేవుని మందిరము చుట్టూ ఉండాలి, దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవుని పాటలు పాడాలి, దేవుని నేర్చుకోవాలి, సంపూర్ణంగా జ్ఞానం తెలుసుకోవాలి. యేసయ్య అంటే ఎవరు, ఎక్కడుంటారు, ఎందుకు మనల్ని పుట్టించాడు, మనం ఎవరమే అంటూ ఒక సంపూర్ణమైన జ్ఞాన స్వీకరణ నిమిత్తమై మన పిల్లలు, అలాగా మీరు కూడా పిల్లలు అనబడుతున్నటువంటి వారు కూడా దేవుని మందిర సహవాసంలో మనం కొనసాగాలి. హల్లెలూయా. అంతేగాని మనకు అవకాశం లేదు కనుక, మందిరం లేదు కనుక చెప్తున్నాను. ఒకవేళ మంచి మందిరం అయితే తడిగుడ్డ పెట్టిన వాళ్ళు తడిగుడ్డ, పని చేయాల్సిన వాళ్ళు పని అన్నీ చేస్తూనే ఉంటారు. మనకు అవకాశం లేదు కనుక. మనకు తెలుసు పెట్టుకోవడం అన్నీ చేయడం జరుగుతాయి. మందిరాలకు వెళ్ళి చూడండి. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ నెలకు 2.5 లక్షలు
2,00,000 జీతం తీసుకునే వ్యక్తి ఇక్కడ ఒక బిఎస్ఎన్ఎల్ దగ్గర ఒక ఆఫీస్ దగ్గర ఒక మందిరం ఉంటుంది అయ్యగారిది. వాళ్ళ నాన్నగారు స్థాపించారు ఆ మందిరం. నేను ఒకసారేమో పెళ్ళి అవ్వకముందు వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని ప్రార్థనకి వెళ్ళాను. కుడి హస్తం వేసి అయ్యగారు ప్రార్థన చేస్తారు. అంతలోని వంట వండడంలో ఒకరు ఎంఆర్ఓ ఆ వంట వండి ఎవడో ఒక తువాలు చుట్టుకొని చూస్తే ఎంఆర్ఓ అతను అనుకున్నాను నేను. ఇంకొకటి తుడిచేస్తున్నారు ఒక ఆయన వచ్చి, పట్లు దులిపేస్తున్నాడు ఒక ఆయన వచ్చి. అతను ఎవరంటే స్టీల్ ప్లాంట్ ఇంజనీర్ అట. ఇంకొకటి చేపలు వేసేసి మొత్తం దులుపు చేసేస్తున్నారు ఒక ఆవిడ. ఎవరో ఆర్డీఓ అంటే కలెక్టర్ కింద డెప్యూటీ కలెక్టర్ అనమాట. ఓరినాయనో ఇదేంటి అన్ని వదిలేసి అన్ని చేస్తున్నారంటే మరి అలాగే ఉంటుంది దేవుని మందిర ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఉన్నటువంటి స్థితిని మర్చిపోతారు, వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులు మర్చిపోతారు, స్థానాల్ని మర్చిపోతారు, కుటుంబాలను మర్చిపోతారు. కానీ వాళ్ళు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఉన్నారన్నటువంటి ఒక ధ్యాస మాత్రమే వరకు ఉంటుంది. మేము ఆశీర్వదించబడతాం, మేము దీవించబడతాం, మేము కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాం, సంఘానికి దీవెనకరంగా ఉంటాం, దేశానికి తలమానికంగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు అన్న ఆలోచన ధ్యాస మనకుంటే ఎప్పుడు దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని పాటలు, దేవుని వాక్యములో ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి అయితే దేవునితోనూ దేవుని సహవాసంలో కొనసాగుతూ ఉన్నాడో, దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్నాడో అంత ఈజీగా లోకంలో పడిపోయే అవకాశం ఉండదు. అర్థమవుతుందమ్మా మీకు? చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నెలకు ఒకసారి వచ్చిన వాళ్ళకి, రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి తేడా మీరే చూడండి. దేవుని మందిరానికి నెలకు ఒకసారి వచ్చిన వాళ్ళకి, రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి, ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళకి తేడా చూడండి. ఆ నెలకు ఒకసారి వచ్చినోడు ఆ నెల రాకపోతే ఇంకో నెల పడుతుంది. ఇది మన వ్యక్తిగత జీవితంలో ఒక స్వీయ అనుభవం, వ్యక్తిగత అనుభవం. ఒక వారం వచ్చిన వాళ్ళు ఇంకొక వారం రాకపోతే మరొక వారానికి అడ్డుకట్టలేస్తూ ఉంటాడు. అందుకని మనం ఏది మిస్ అయిపోయినా దేవుని సన్నిధిని మాత్రం పోగొట్టుకోకూడదు. సంపూర్ణ సంతోషము కలిగిన దేవుని సన్నిధిని మనం పోగొట్టుకోకూడదు. దావీదు బత్షెబతో ప్రార్థన చేసినప్పుడు కీర్తన 51 అధ్యాయం అంటే, అయ్యా నీ సన్నిధిని నా యొద్ద నుండి దూరం చేయకయ్యా. హల్లెలూయా. ఒకానొక గడియలో దేవుని బిడ్డలారా, తన రాజ్యాన్ని దేవుడు తన నుంచి దూరం చేసేసాడు. కడుపును పుట్టిన స్వంత కుమారుడి అబ్షాలోము ఎదురుదాడి తిరగగా కొంతమంది బిడ్డలతో 70-80 మంది సైన్యముతోనూ బిడ్డలతోనూ మంత్రులతోనూ అతడు అడవికి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. కానీ అక్కడ మాత్రం దేవుడు తన సన్నిధిని మాత్రం దూరం చేయలేదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు మన జీవితంలో భయంకరమైన గాఢాంధకారపు లోయపు అనుభవాల్లోనికి వెళ్ళిపోతాం. ఇంకా చచ్చిపోయారు, నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా కుటుంబం పని అయిపోయింది, నా పిల్లల పని అయిపోయింది అని అనుకున్నటువంటి సందర్భాల్లో కూడా కష్టాలు అయితే వస్తాయి, నష్టాలు అయితే వస్తాయి, హృదయం అయితే మొక్కలైపోయింది. కానీ దేవుని సన్నిధి, దేవుని బలమైన హస్తం నిన్ను మాత్రం విడిచిపోదు. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ నీ ప్రార్థన అంశం ఏంటంటే, అయ్యా నా పిల్లడు ఎలాగ ఉండాలి ప్రభువా, నా పిల్లడు కలెక్టర్ అవ్వాలి, నా పిల్లడు మంచోళ్ళు అవ్వాలి, ఏదో ఉద్యోగం రావాలి, మాలా కాకుండా గవర్నమెంట్ జాబ్ సంపాదించుకొని ఉంటే, మాలా కూలిపోయిన వాళ్ళు కాకుండా గవర్నమెంట్ జాబ్. ఇది నాట్ ఎట్ ఆల్ సిన్, ఇది ఒక పాపమే కాదు. కానీ ఏది పాపం అంటే, అలాగున ప్రార్థన చేస్తున్నటువంటి నీవే నీ సన్నిధిలో ఎదగనీయని చేయకపోవడమే పాపం. నీ సన్నిధిలో ఉండాలి ప్రభు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ప్రతిసారిని పని పాటు లేకుండానా? ఒకప్పుడు నాకు వచ్చినటువంటి అవమానాలు ఇవి. ఇటు ఎప్పుడు చూసిన పేదనే ఏంటి, ఎప్పుడు పేదనే, ఎవరా పాస్టర్ వచ్చి మాట్లాడుతున్నాను నేను, ఏటొచ్చి మాట్లాడతాను నువ్వు. దేవుడు 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 ఉండిపోతే దేవుడు ఇచ్చేది ఏంటి మనకి? ఏమెత్తాడు, ఏమి ఇవ్వడు. మనం కష్టపడితేనే. అది రెక్కలేకపోతే ఏడు చేస్తావు? ఇప్పుడు కష్టపడడానికి రెక్కలు ఉన్నాయి కాబట్టి బలంగా అయిపోతున్నావు. ఏదో షుగర్ వచ్చి రెక్క తీసేస్తారు. ఈ స్థాయికి వెళ్ళిపోకూడదు. చెప్తున్నాను, ఎప్పుడు దేవుడే. ఏ ఊరు పాస్టర్ రాడు, ఎప్పుడు చూసిన దేవుడే. మళ్ళీ పెట్టి పర్లేదు, మళ్ళీ జాయిన్ చేయొచ్చు. అయితే ఇలాగున్న దినాలండి, రాత్రులు దేవుని సన్నిధి కొరకు ఎలా తహతహలాడామంటే, తెల్లవారు రాత్రి 9 గంటలకు ప్రార్థిస్తే మోకాలేసి ఉదయాన్నే 5-4 గంటల వరకు కంటిన్యూస్గా ఆరాధన చేయటం, దేవుని గణపరచటం, కన్నీటితో ప్రార్థించటం, అవి దేవుని సన్నిధిలో ఉన్న అనుభవాలు. అది నన్ను ఎంతవరకు కాపాడేదో తెలుసా?
3 నెలల వరకు ఏ పాపంలో పడిపోకుండా ఒక్క రాత్రి ఉపవాస కన్నీటి ప్రార్థనను కాపాడుతూ ఉండేది యవ్వన కాలంలో. అలాగా మన శరీరాన్ని, మన ఆత్మల్ని తట్టుకోగలిగి, కంట్రోల్ చేసుకోగలిగే దైవ శక్తి మన బిడ్డలకు దేవుని సన్నిధిలో నుంచే విడుదలవుతుంది. దీని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరత లేదు. ఉంది. కానీ సమయం ఉండదు గనుక దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకోండి. ఇగో వినండి, వినండి. నీ పిల్లడు దేవుని మందిరానికి వెళ్తే సంతోషించు. 10 సార్లు వెళ్తే సంతోషించు. 100 సార్లు వెళ్తే మరింతగా సంతోషించు. బాధపడకు, నీ దగ్గర లేడనేమో. తినలేడని బాధపడకు. దేవుని మందిరానికి వచ్చి పెట్టకుండా ఉంటారేంటి? మరి నా దగ్గరికి వచ్చిన మన పిల్లలు అలా ఉండదు. తింటూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు, నేర్చుకుంటూనే ఉంటారు, పాటలు పాడుతూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. ఇది క్రమం, దేవుడు నేర్పినటువంటి క్రమం. నీ పిల్లలో దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకో. అది లేనప్పుడు బాధపడు. అది లేని క్షణంలోనే బాధపడి, తండ్రి నా కుమారుని కుమార్తెను కూడా నీ సన్నిధిలో బ్రతకనివ్వండి అయ్యా, కథలనివ్వండి ప్రభా. మీ గురించి తెలుసుకోవాలి. నేనైతే చదువులేని దాన్ని, అసలు జ్ఞానం లేని దాన్ని నేనైతే బాధపడ్డాను. కానీ నా పిల్లలు అలాగ ఉండకూడదు. కూలి పని చేసుకుంటున్నాను, నా పిల్లలు కూలి పని చేసుకోకూడదు. కష్టపడతాను, నా పిల్లలు మంచిదే. నీ సన్నిధిలో ఉంటూ ఎదగాలన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక రెండోదిగా మరొక తల్లిదండ్రులు, మొదటి దినవృత్తాంతాల గ్రంథాలు సమయం అయిపోతుంది. 29వ అధ్యాయం 19వ వచనం. అధ్యాయం 19వ వచనం. మొదటి దినవృత్తాంతములు. మరొక ప్రార్థనాంశాన్ని కూడా చేద్దాం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 19వ వచనం అండి. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ఇది ఒక బలమైనటువంటి వ్యక్తి, యుద్ధశూరుడైనటువంటి వ్యక్తి, ప్రార్థన కన్నీటి యోధుడైనటువంటి వ్యక్తి దావీదు తన కుమారుల ఎడల చేస్తున్నటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. దావీదు తన కుమారుడి ఎడల చేస్తున్నటువంటి ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అంటే చూడండి. తన కుమారుడు ఎలాగుండాలనుకుంటున్నాడు? రాజు అవ్వాలనుకుంటున్నాడు. ఓకే, మాట్లాడకూడదు. రాజుగా ఉండాలనుకుంటున్నాడు. ఓకే, నా తర్వాత రాజు నా కుమారుడే, నా తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ నా కుమారుడే, అధికారం ఆధిపత్యం అంతా నా కుమారుడిదే. కానీ దేవుడిలో తను చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంట? తను చేస్తున్నటువంటి ప్రార్థన, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలు శాసనలు ఈ కట్టడను గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లు చెయ్యి. ఇందాకేమో ఏమంటున్నాడు ప్రభు? దేవుని సన్నిధిని బ్రతకనీయమని అబ్రహాం చేసినటువంటి ప్రార్థన చూస్తాం. తల్లిదండ్రులుగా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మరొక తండ్రి మన ఎదుట కనిపెడుతున్నాడు. సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైన ప్రార్థన అంటే, నా పిల్లలు నీ ఆజ్ఞలు ఉండాలి, నీ శాసనాలు ఉండాలి, వాళ్ళు పాపంలో పడిపోరు. కీర్తన 119 అంతా చూసుకుంటే దేవుని వాక్యమును గురించి రాయబడుతుంది అక్కడ. అయ్యా, నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యం నా ఎదుటనుకున్నది, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవనకు వెలుగై ఉన్నది. అట్లాగే నేను ఎలాగైతే బ్రతికానో, నీతిగా యథార్థంగా బ్రతికానో, ఒక అధికారం అనుభవిస్తూ రాజుగా ఉంటూ నీ ఆజ్ఞలు శాసనములు జీవితాంతం ఎలాగైతే నెరవేర్చానో, నిర్దోషమైనవని ఎలాగైతే నెరవేర్చానో, అలాగే నా కుమారుడు ఉండాలి. వాడు ఎదగాలి, వాడు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. నీ వాక్యంలో, నీ శాసనంలో, నీ కట్టడాల్లో అలాగుని నా కుమారుడు ఉండాలని ప్రార్థించాడు ఈ తండ్రి. మనం కూడా ఏం చేయాలటమ్మా? మన పిల్లలు దేవుని వాక్యంలోను శాసనంలోను దేవుని వాక్యానుసారమైన జీవితం వాళ్ళకు నేర్పాలి. మనం నడుస్తూ ఉండాలి. ప్రార్థించే విషయంలోను అందరితో పాటుగా మనం ఉంటే ఎలాగవుతుంది? లోకంలో పాటుగా మనకు అవ్వదు. దేవుని సన్నిధిలో సమయం అయినప్పుడు ఒక సమయం పెట్టుకుంటే ప్రార్థించాలా, వాక్యం చదవాలి. తెల్లవారు లేపండి, వాళ్ళే మన పిల్లలు లేపండి, లేపి వారికి ప్రార్థించాలని చెప్పండి. వాక్యం చదివించండి, కొట్టండి, దండించండి, బుద్ధి చెప్పండి,
ప్రార్థించండి. ఏమని ప్రార్థన చేయాలటమ్మా? తండ్రి, నా పిల్లలందరూ కూడా నీ వాక్యానుసారంగా జీవించాలి. నీ వాక్యాన్ని నేర్చుకోవాలి. లోకంలో ఉన్న సెల్లలో పడిపోయి అందులో ఉండిపోవడం కాదు. ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో ఇవ్వండి. కానీ లోకానుసారమైన చూడకుండా జాగ్రత్తగా కాపాడుకోండి పిల్లలకి. లోకానుసారమైన చెత్తవి చెదారం చూడకుండా దేవుని వాక్యము, సండే స్కూలు ఇలాంటివన్నీ చూసేటట్టుగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాధ్యత మందే. ఒక పక్క దేవుని సన్నిధి ఉంటుంది. మరొక పక్క ఏమవుతుందో తెలుసండి? దేవుని వాక్యానుసారంగా జీవించేటట్లుగా ప్రార్థన చేయాలా. లోపడరు పిల్లలు. వాళ్ళే కాదండి, వాళ్ళే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలమైనటువంటి మనము కూడా, తండ్రి అయిన దేవునికి పిల్లలమైనటువంటి మనము, సేవకుడిగా నా ప్రార్థన కూడా అదే. మీరందరూ వాక్యానుసారమైన జీవితం జీవించాలా. ఆదివారం వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, అర్పణలు అర్పిస్తున్నాం, దేవునికి మహిమకరంగా ఉన్నాము. బట్ వన్ థింగ్, ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలటమ్మా? దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి దేవుని మహిమపరిచే స్థితిలో ఉండాలి. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి రివార్డ్స్, అవార్డ్స్ గ్యారెంటీ ఎక్కువే ఉంటాయి. సాధారణంగా పరిశుద్ధత కలిగి, ప్రార్థన కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి కన్నా ఒక మహిమ కలిగి, సమర్పణ కలిగి దేవుని సన్నిధిలో దేవుని ఘనపరుస్తూ వాక్యానుసారమైన జీవితం కలిగి యథార్థంగా నడుచుకున్నటువంటి వ్యక్తికి దానికంటే మించినటువంటి మహిమ కలిగిన బహుమానం ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. లాస్ట్ చూపించి వదిలేస్తాను. ఆదికాండ 35 అధ్యాయం 16 నుంచి 20. ఆదికాండ 35 అధ్యాయం బెనోని అనేను. తర్వాత రెండిట్లకి కింద ఫుట్ నోట్లో చూడమ్మా. బెనోనికి అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు, బెన్యామీనుకు అర్థం ఏంటంటే కుడి చేతి పుత్రుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నా వైపు చూడండి. ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. అందరు చూడమ్మా. ఇక్కడ ఒక తండ్రి ఒక ఉదాహరణగా, జ్ఞాపకార్థంగా మనకు కనిపిస్తున్నాడు. ఆ తండ్రి పేరు యాకోబు. యాకోబు ఎలాంటి వాడంటే జీవితాంతం కుంగిపోయాడు, నలిగిపోయాడు, విరిగిపోయాడు. ప్రతి విధమైనటువంటి ప్రతి ప్రార్థనను కూడా చేయగలిగాడు. కన్నీటితో దీవించమని ప్రార్థించాడు, ఏడ్చాడు దేవుని సన్నిధిలో. చివరి దినాల్లో తను చేస్తున్నటువంటి ప్రయాణాల్లో రాహేలు చనిపోతూ ఒక కుమారుని కన్నది. అయితే ఏడుస్తూ బాధపడుతూ ఏమన్నదంటే, అయ్యా, నేను చచ్చిపోతున్నాను, నేను చనిపోతూ కన్న కుమారుడు కాబట్టి నేను ఇతనికి బెనూని అని పేరు పెట్టింది తల్లి. దుఃఖపుత్రుడు, తల్లిని పోగొట్టుకుంటున్నాడు, తల్లి అనురాగాన్ని, ఆత్మీయతను, సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాడు అని చెప్పి దుఃఖపుత్రుడు పెడితే, చనిపోయినటువంటి తల్లి చేతిలో నుంచి పిల్లాడిని తీసుకొచ్చి ఈ మంత్రసానులు తండ్రి అయినది యాకోబు చేతికి అప్పగిస్తే యాకోబు చేస్తున్నటువంటి ప్రార్థన, ఇతడు బెనోని కాదు, ఇతడు బెన్యామిన్. దేవునికి స్తోత్రం. 2 చేతుల్లో పెట్టుకొని ఇతడు బెన్యామిన్ అని పేరు పెట్టాడంటే ప్రార్థించాడు, ప్రవచించాడు, ఏడ్చాడు, కన్నీరు కాచాడు. వీడు దుఃఖపుత్రుడిగా మారకూడదయ్యా, ఇతడు నీ కుడి చేతి పుత్రుడిగా మారాలి. ప్రార్థించిన తరువాత తదుపరి కాలంలో 400 సంవత్సరాల తర్వాత తన ప్రార్థన విన్నటువంటి దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా ఎవరిని సెలెక్ట్ చేయాలని దైవజనుడు, న్యాయాధిపతి, యాజకుడు అయినటువంటి సమూయేలు ఏడ్చి కన్నీరు ప్రార్థన చేస్తూ ఉంటే 12 గోత్రాల్లో అల్పగోత్రమైన బెన్యామీను గోత్రంలోనికి వెళ్ళి అక్కడ ఒక అతన్ని ఎన్నుకోమని చెప్తాడు. ఏంటి ప్రభు, అదేంటి అలా మాట్లాడుతున్నారేంటి? యోధా గోత్రం బలమైన గోత్రం కదా, దావీదు వచ్చినటువంటి గోత్రం కదా, ఏం మాట్లాడుతున్నావు ప్రభు అనేసి అంటే, లేదు, తన తాతయ్య నాకు ప్రార్థించాడు గనుక ఈ రాజరికం, అధికారం బెన్యామీను గోత్రం నుంచే నేను ప్రారంభించబోతున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ అధికారం, ఈ రాజరికం ఆ గోత్రం నుంచే ప్రారంభించడానికి కారణం ఏంటంటే తన తండ్రి అయినటువంటి యాకోబు ప్రార్థించినటువంటి ప్రార్థన.
తన తండ్రి అయిన చేసినటువంటి ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు? కుడి చేతి పుత్రుడు అంటే ఎవరమ్మా? రైట్ హ్యాండ్. అన్ని విషయాల్లో సుమారుగా తనకు సమానముగా ఉన్నవాడు. యేసు ప్రభు ఎవరంటే తండ్రి అయిన దేవునికి రైట్ హ్యాండ్, కుడి చేతి హస్తం, కుడి చేతి పుత్రుడు. నీ కుడి చేతి పుత్రుడిగా చేసుకోనమంటే దాని అర్థం ఏంటంటే సంపూర్ణంగా ఆల్మోస్ట్ దేవుడు నించోవలసినటువంటి స్థానాన్ని, ఆ రాజు స్థానాన్ని సౌలుకి ఇచ్చాడు దేవుడు. ఆ సౌలు ఏ గోత్రానికి సంబంధించినటువంటి యాకోబు కుమారుడు అతను. యాకోబు కుమారుడైన సౌలుకి ఇచ్చాడు 400 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత మీరు అలాగే ఎస్తేరు గ్రంథంలోకి వస్తే అక్కడ కూడా ఒక ప్రథమమైన వ్యక్తి లేపబడతాడు. ఆ వ్యక్తి మొర్దెకై కూడా బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడే. అల్పగోత్రం, పనికిరాని గోత్రమైన 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రాన్ని ఎన్నుకోవడానికి కారణం తన తండ్రి అయిన యాకోబు చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారానే ఇశ్రాయేలు మీద అధికారము తన కుమారుడికి అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. అధికారిగా చెయ్యాలి ప్రభువా. ఏ నాటికైనా ఈ 12 మంది గోత్రాలకి అధికారి అవ్వాలి, గొప్పవాడు అవ్వాలి, మహిమ కలిగిన వాడు అవ్వాలి, అధిపతి అవ్వాలి తప్ప ఇది దుఃఖపుత్రుడిగా మారకూడదు. అంతవరకు పుట్టిన 11 మంది కూడా ఇతనికన్నా తక్కువ చేయబడి అతని చేత ఏలుబడి చేయబడ్డారు తప్ప ఎక్కడ ఆధిక్యత పొందుకోలేదు. దేవునికి స్తోత్రం. మన పిల్లలు ఉన్నత స్థానాన్ని కోరుకోవాలి. నా పిల్లలు ఎలా ఉండాలి ప్రభా? అందరికంటే ఘనుడుగా ఉండాలి. నా కుమారుడు, నా కుమార్తె, విశ్వాసులైనటువంటి మీరు, మీ కొరకు నేను చేస్తున్న ప్రార్థన అదే. మీ కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మీ వ్యాపారాలు దీవించబడాలనే ఉద్దేశం కన్నీరే. ఆ కన్నీరు ప్రార్థన ఉద్దేశం మీరు ఆశీర్వదించబడాలని, మీరు ఉన్నత స్థానంలో ఉండాలని. అది కాకుండా మీరు ఆత్మీయతలో కూడా మీరు ఎదగాలి, మెట్టు 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 ఎదగాలి తప్ప ఎక్కడ వేసిన గొంగలు అక్కడ. నీకు 22 సంవత్సరాలు అయింది ప్రభువుని నమ్ముకొని. నా స్థాయి ఏంటో, నా ఆత్మీయత ఏంటో నాకు తెలుసు, ఎక్కడున్నానో నాకు తెలుసు. అట్లాగే మీరు కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత అక్కడే ఉండిపోయారా? ఆ అనుభవం దగ్గరే ఉండిపోయారా? ప్రార్థించే అనుభవం దగ్గర ఉండిపోయారా? మహిమగల అనుభవం పొందుకోలేదా? నూతన దర్శనం పొందుకోలేదా? దేవునితో మీరు గడపడం లేదా? మీరు ఎప్పటికప్పుడు ఎదగాలనేది దేవుని ఉద్దేశం. అలాగున నీ ప్రార్థన నీ పిల్లల పట్ల, ఒక దైవజనుడు తనకు అనుగ్రహించబడిన సంఘము పట్ల ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఈ మాటలన్నింటి విషయమై ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. అందరూ కళ్ళు మూసుకోండి.